లలితా సహస్రనామాలు కవితా సౌందర్యం. లలితా సహస్రనామాలు కేవలం అమ్మవారి వైభవాన్నో, అనుగ్రహ విశేషాన్నో, స్వరూపాన్నో, శక్తినో చాటడానికి మాత్రమే ఉన్నాయి అనుకుంటే ఒక రకంగా అది పరిపూర్ణ భావన కాదు అనిపిస్తుంది. అసలు సహస్రనామాల్లో కవితా సౌందర్యం అంతటా పరుచుకొని ఉంది. అనేక నామాల్లో అద్భుతమైన కవితా రీతి మనకు కనిపిస్తుంది. అలంకారాలు ఉంటేనే శోభ. కనుక కవిత్వంలో కూడా అలంకారాలు ఉంటేనే ఆ కవిత్వం శోభిస్తుంది. ఈ విధమైన అలంకారాల వల్ల మనస్సు గిలిగింతలు పెట్టినట్లయితుంది. మనస్సు అలాగే ఆహ్లాదం కలుగుతుంది. కనుక లలితా సహస్రనామాల్లో ఎటువంటి కవితా సౌందర్య శోభ ఉందో మనం ఒక్కసారి చూద్దాం. అలంకారాలు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాల్లో వృత్యనుప్రాస, అంత్యానుప్రాస, ఇట్లా రకరకాలుగా చేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తం అని ఉన్నాయి. వృత్యనుప్రాస అంటే ఒకే అక్షరం లేదా అక్షరాలు మళ్ళీ 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 వస్తే దాన్ని వృత్యనుప్రాస అంటాం. లలితా సహస్రనామాల్లో ఈ విధంగా వృత్యనుప్రాసతో సాగేటువంటి నామాలు అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తాయి. గమనించండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీకారం ఎన్నిసార్లు వచ్చిందండి? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి మరాళీ మందగమన మహాలావణ్యశేవదీ కులాంగనా కులాంతస్థ కౌలినీ కులయోగిని చారురూప చారుహాస చారుచంద్ర కళాధర. చూడండి, ఈ చారు శబ్దమే అనేకసార్లు తిరిగింది. అట్లనే భక్తి ప్రియా భక్తి గమ్య భక్తివశ్యా భయాపహ నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. ఇవి చదువుతుంటే ఎంత మంచి లయం చూడండి. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహామతి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందమైనటువంటి అవి చదువుతుంటే మనసు జుమ్మంటుంది. ఇంకొకటి దీనివల్ల లాభం ఏమిటి అంటే లలితా సహస్రనామాలు చాలా నోటికి తొందరగా వస్తాయి. మిగతా సహస్రనామాల్లో లేని సౌలభ్యం లలితా సహస్రనామాల్లో ఇదే అన్నట్టు. అంటే ఒక శబ్దంతో ప్రారంభమైతే కొన్ని నామాలు అదే అక్షరంతో సాగుతాయి. ఇప్పుడు మహేశ్వరి మహాదేవి అని మకారంతో వరుసగా 30 నామాలు సాగుతాయి. నిర్లేప నిర్మల నిత్య నీ అనే అక్షరంతో ఒక 50 నామాలు వరుసగా సాగుతాయి. ఇదొక శోభ, ఇదొక అద్భుతమైన అపూర్వమైన రచనా రీతి. దీనివల్ల తొందరగా మనకు ధారణలో నిలుస్తుంది, చదవడానికి కూడా ఇంకింత ఉత్సాహం పెరుగుతుంది. అలాగే అంత్యానుప్రాస విషయానికి వస్తే, అంత్యానుప్రాస అంటే ఒక అక్షరం చివర, ఒక అక్షరం లేదా అక్షరాలు చివరలో పదాంతంలో కానీ పాదాంతంలో కానీ అవే వస్తే దాన్ని అంత్యానుప్రాస అంటాం. అలాంటి నామాలు కూడా మనకు లలితా సహస్రనామాల్లో కనిపిస్తాయి. ఒక్కొక్క రెండు పాదాల చివర చూడండి. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత వర్జిత ఆగిపోయింది. సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత వర్జిత వర్జిత. అట్లనే మాలిని హంసిని మలయాచలవాసిని నీ 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 వచ్చింది, ఎంత బాగుంది చూడండి. క్షోభిణి సూక్ష్మరూపిణి. అలాగే ప్రజ్ఞాన ఘనరూపిణి మాతృకా వర్ణరూపిణి అన్నప్పుడు అంత్యానుప్రాస చాలా అందంగా సాగుతుంది. విశ్వగర్భ స్వర్ణగర్భ, చూడండి 2 చోట్ల గర్భ అని వచ్చింది. ఛందస్సార శాస్త్రసార మంత్రసార, ఎంత బాగుంది చూడండి ఇది. కనుక ఇటువంటి నామాలు చదివేటప్పుడు మనస్సు ఉప్పొంగిపోతుంది మనకి. లోకాతీత గుణాతీత సర్వాతీత
కనుక అతీత శబ్దం మనకు 3 చోట్ల కనిపిస్తుంది వరుసగా. ఈ విధంగా శబ్దాలంకారాల సొగసులు ఉన్నాయి. అలాగే అర్థాలంకారాల్లోకి వస్తే ఒక మాట అంటాడు, ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా. ఆమె ముఖానికి కస్తూరి బొట్టు పెట్టుకున్నదట. ఆమె ముఖమేమో తెల్లగా ఉంది, కస్తూరి బొట్టు నల్లగా ఉంటుంది. అది ఎట్లా ఉందట అంటే, ముఖచంద్ర కళంకాభి మృగనాభి విశేషక. ముఖమనేటువంటి చంద్రుడు, కస్తూరి బొట్టు చంద్రుల్లో మత్సలాగా ఉందంటాడు. అద్భుతమైన పోలిక ఇక్కడ, ఉపమ. ముఖచంద్రుడు అంటే రూపకాలంకారం, ముఖానికి చంద్రునికి భేదం లేదని చెప్తున్నారు కనుక ఇది రూపకాలంకారం అంటాం. అదేవిధంగా ఆమె కనుబొమ్మలు ఉన్నాయట, ఎంత బాగున్నాయట అంటే అసలు అపూర్వ రీతిలో చెప్పారు లలితా సహస్రనామాల్లో. ఈ కవిత్వ దృష్టి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వదన మాంగళ్య గృహతోరణ చిల్లికా. అమ్మవారి ముఖము మన్మధుని ఇల్లట, అంటే అంత సౌందర్యంగా ఉందని అర్థం. ఆ ఇంటికి తోరణాలు కడతాం కదా, ఆ ఇంటికి కట్టిన తోరణాల్లాగా అమ్మవారి కనుబొమ్మలు ఉన్నాయి అన్నాడు. ఎంత అద్భుతమైన రీతి చూడండి ఇది. అదేవిధంగా శరశ్చంద్ర నిభానన, పున్నమనాటి చంద్రునితో సమానమైన ముఖం గలది, ఉపమాలంకారం. రాకేందువదన, పున్నమ వంటి చంద్రుని వంటి ముఖం కలిగినటువంటిది. అలాగే కళ్ళెట్లో ఉన్నాయి, విశాలాక్షి, చాలా దీర్ఘమైన కళ్ళు. ఎందుకంటే దీర్ఘమైన కళ్ళు ఎందుకన్నారు అంటే కంటితో అనుగ్రహం ప్రసారిస్తుంది, ఆమె అనుగ్రహం కూడా అంత దీర్ఘమైనది అని అర్థం. అలాగే మృగాక్షి, కళ్ళను బాగా వర్ణించారండి. మృగాక్షి అంటే లేడి వంటి కనులు గలది. అలాగే పద్మనయన, పద్మం వంటి కనులు గలది. కామాక్షి కనుక ఆమె అందమైన నేత్రాలు గలది, లేదా కోరికలు తీర్చే నేత్రాలు గలది. విశాలాక్షి, చూడండి ఇక్కడ కామాక్షి, తర్వాత విశాలాక్షి, మీనాక్షి, ముగ్గురు అమ్మలు వచ్చేసారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి వచ్చేసారు దీంట్లో. ఎట్లా ఉన్నాయట కళ్ళు కూడా, చలన్ మీనాభలోచన, కదిలేటువంటి చేపలలాగా ఉన్నాయట. సాధారణంగా కళ్ళను చేపలతోటో పద్మాలతోటో తర్వాత జింకలతోటో పోలుస్తుంటారు. జింక కళ్ళతోటి, చేపలతోటి, పద్మాలతో పోలుస్తుంటాడు. ఈ 3 పోలికలు మనకు సహస్రనామాల్లో కనిపిస్తాయి. అలాగే ముక్కెట్లుందట అంటే నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, అప్పుడే వికసించిన సంపంగి పువ్వులాగా ముక్కుంది అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. ముక్కును సంపంగి పువ్వుతో పోల్చడం ఒక కవి సమయం. అలాగే ఆమె నడుస్తే ఎట్లా ఉందట, మరాళి మందగమన, మరాళి అంటే ఆడుహంస, ఆడుహంస నడుస్తున్నట్టుగా చాలా హుందాగా ఆ నడక ఉందట. శరీర కాంతి ఎట్లుంది, తటిల్లత సమరుచి, అంటే మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతి ఉందట. పద్మరాగ సమప్రభ, ఎర్రని కాంతులతో సమానమైనటువంటి శోభ ఉందట. తరుణాదిత్య పాటల, అంటే మధ్యాహ్న సూర్యుణ్ణి తరుణుడు అంటాం, అటువంటి సూర్యుని వలె కాంతి కలిగినటువంటి తల్లి అన్నారు. పైగా ఇవి ఎటువంటిదో చెప్తారు. భవారణ్య కుఠారిక, అంటే సంసారం అనే అడవికి గండ్రగొడ్డలి వంటిది, అంటే నరికేసేది. ఆ చెప్పడంలో ఒక కవితా దృష్టి. అలాగే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, తాపత్రయం ఉన్నాయి కదా, అంటే ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆదిదైవికం అనేటువంటి తాపత్రయాలు. ఆ తాపత్రయాలనేటువంటి అగ్నిచే బాధపడేటువంటి వాళ్లకు ఈమె వెన్నెలలాగా ఆనందం కలిగించేదట. చెప్పడంలో, అభివ్యక్తిలో ఇంత గొప్పదనం చూడండి. అట్లే భవదావ సుధావృష్టి, సంసారం అనేటువంటి దావాగ్నికి అమృత వర్షం అట ఆమె. పాపారణ్య దవానల, పాపాలనేటువంటి అడవికి ఆమె దావానలం, అంటే కార్చిచ్చు, అడవిలో పుట్టేటువంటి అడవిట ఆమె. అగ్ని అట, అడవిలో పుట్టేటువంటి అగ్ని. అలాగే దరిద్రం ఉంటే దౌర్భాగ్య తూలవాతూల, అంటే దరిద్రం అనేటువంటి దూదికి మహాప్రభంజనం ఆమె, కొట్టిపడేస్తుంది ఆమె.
మునిమానస హంసిక, మునుల మనస్సు అనేటువంటి మానస సరోవరంలో కదలాడేటువంటి హంస ఆమె అన్నారు. ఈ విధంగా అద్భుతమైనటువంటి కవితా పంక్తులు లలితా సహస్రనామంలో చాలా చోట్ల పరుచుకున్నాయి. అందుకే లలితా సహస్రనామం చదివితే మనస్సుకు ఉల్లాసం, ఉత్తేజం, ఒక రకమైనటువంటి హాయి, ఒక రకమైన ఆనందం కలుగుతుంది. కనుక అటువంటి కవితా సౌందర్యాన్ని మనం ఆస్వాదిద్దాం. అమ్మవారు ఆమె సర్వాలంకారయుక్త కనుక ఆమెకు నమోవాకాలు సమర్పిస్తూ ఓం స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.